హాయ్ హలో చాలా రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేసి. మనం ఏం చెప్పుకుంటున్నామండి? మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? సెట్స్ చాప్టర్ చెప్పుకున్నాం. అలాగే తర్వాత రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఏంటండి? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అండి. ఇదంతా కూడా మనం ఎలా చెప్పుకుంటున్నాం? సిబిఎస్ఈ ప్యాటర్న్, అంటే ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్లోకి మారింది కదా ఏపీ సిలబస్ అంతా కూడా. ఆ ప్యాటర్న్లో చెప్పుకుంటున్నాం మనం. సో మనం ఇప్పుడు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసుకుందాం. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను వీడియో చేయలేదు, ఇంకా చేస్తాను. ఫస్ట్ మనం ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసుకుందాం. మెల్లిగా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మనం వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసామండి. ఆ ఛానల్లో మనం ఏమైనా అప్డేట్స్, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా, లేకపోతే కనుక ఏమైనా సమ్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఏమైనా రాసి ఫొటోస్ లాంటివి పెట్టినా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి మనకి. టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో పెట్టలేదు, బయోలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఏమైనా డీటెయిల్స్ లేదా ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో పాస్ చేయడం జరుగుతుంది. సరే, ఎక్సర్సైజ్ 3Aలో చెప్పుకుందాం. ఇప్పుడు 3Aలో కొన్ని డెఫినేషన్స్ చెప్పుకుందాం. డెఫినేషన్స్ విత్ సమ్స్తోనే చెప్పుకుందాం. సమ్స్ చెప్పుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది రేడియన్ మెజర్స్ కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. ఫస్ట్ మనకి అసలు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే మీరు బేసిక్స్ నేర్చుకుని వస్తారండి 10th క్లాస్లో. 10th క్లాస్లో మీరు సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా, కోసిక్ థీటా, కాట్ థీటా, ఇలా కొన్ని బేసిక్స్ నేర్చుకుని వస్తారు. ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ ఇలా నేర్చుకుని వస్తారు కదా. దాన్ని బేస్ చేసుకుని సమ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. అంటే అంత అవి ఇంకా రావు, కానీ ఈ నెక్స్ట్ ఎక్సర్సైజెస్లో వస్తాయండి అవి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది రేడియన్ మెజర్స్ కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. ఫైండ్ ది రేడియన్ మెజర్స్, మనం రేడియన్ మెజర్స్ ఫైండ్ చేయమన్నాడు. ఎక్కడి నుంచి? కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ డిగ్రీ. మనకి డిగ్రీ మెజర్స్ ఇచ్చట, దాని నుంచి రేడియన్ మెజర్స్ ని ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ తెలియాలండి మనకి. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్, అంటే 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్. దాని నుంచి 1 డిగ్రీ ఎంత అవుతుందండి మనకి? పై బై 180 కదా. ఇక్కడ పై ఇటు వస్తే పై 180 బై పై అవుతుంది, అది 1 రేడియన్కి. అదే మనకు 1 డిగ్రీ కావాలంటే ఈ 180 ఇటు తీసుకొస్తే పై బై 180 రేడియన్స్. దట్ మీన్స్ ఇక్కడ 1 డాష్ అంటే 1 మినిట్ అండి. ఇది 1 మినిట్ అంటే 1/60 డిగ్రీస్. 1 మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి మనకి? 60 సెకండ్సే కదా. సో ఈచ్ యాంగిల్ వచ్చేసరికి 1 మినిట్కి 1/60 అవుతుంది. ఇది ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఎక్సైజ్ అంతా రన్ అవుతుంది. కొంచెం తర్వాత ఇది డిగ్రీస్ ఫార్ములా, తర్వాత రేడియన్స్ ఫార్ములా వస్తుంది. రేడియన్స్ ఫార్ములా ఏమవుతుందంటే జస్ట్ పై ఈక్వస్ట్, ఇక్కడ మనకి 180 ఈక్వస్ట్ పై అయింది కదా, అక్కడ 1 డిగ్రీ ఈక్వస్ట్ పై బై 180 అయింది కాబట్టి అక్కడ 1 రేడియన్ ఈక్వస్ట్ 180 బై పై అవుతుందండి. జస్ట్ రివర్స్ అవుతుంది. ఇక్కడ 1 డిగ్రీ ఈక్వస్ట్ పై బై 180 అయితే అక్కడ 1 రేడియన్ ఈక్వస్ట్ 180 బై పై అవుతుంది, రివర్స్ అవుతుంది. అక్కడ జస్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? రేడియన్ మెజర్స్ అని ఫస్ట్ కండిషన్ 25 డిగ్రీస్ ఇచ్చాడు. 25 డిగ్రీస్ అంటే 25 ఇంటూ 1 డిగ్రీగా రాసుకోవచ్చు. 25 ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే 25 ఇంటూ 1 డిగ్రీ అంటే మనకి ఎంత అండి? 5/180 కదా. సో అదే రాసాం, రేడియన్సే కాబట్టి రేడియన్స్ అని రాసుకున్నాం. RAD. దీన్ని సాల్వ్ చేస్తే 25లో 180 ఎన్నిసార్లు పోతుంది? ఏ టేబుల్ పోతుంది? ఫస్ట్ 5 టేబుల్ చూడండి. 5 టేబుల్ 25లో 5 టైమ్స్ పోతుంది, 180లో 36 టైమ్స్ పోతుంది. సో 5/36 వస్తుంది. ఇంకోటి సెకండ్ కండిషన్ చూడండి. ఇది ఫస్ట్ కండిషన్ ఆన్సర్. సెకండ్ కండిషన్ ఇది -47 డిగ్రీస్ 30 మినిట్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, మైనస్ కామన్గా ఉంచుకుని 47 డిగ్రీస్ ప్లస్ 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 30 ఇంటూ 1 మినిట్ కింద రాసుకుంటే 30 ఇంటూ 1 మినిట్ అంటే 1/60 డిగ్రీస్ కదా. 30 ఇంటూ 1/60 డిగ్రీస్ బ్రాకెట్లో వచ్చేయండి. నెక్స్ట్ మైనస్ కామన్గా ఉంది కాబట్టి -47 ప్లస్ 130లో నుంచి 1/degree, అది 1/60 అంటే 1/2 కదా. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 60లో. సో 1/2 హోల్ డిగ్రీస్ పెట్టుకోవచ్చు కదండి, ఎందుకంటే మనకి 1 మినిట్ ఈక్వల్స్ 1/60 డిగ్రీస్ కాబట్టి హోల్ పవర్ డిగ్రీస్ పెట్టేసుకున్నాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా ఇది. 47 ఇంటూ 2 94 ప్లస్ 1/2 కామన్ 2 వస్తుంది ఫ్యాక్టరైజేషన్, ఈక్వల్స్ టు -95 డిగ్రీస్ బై 2. ఇక్కడ నుంచి చూడండి 95/2 ఇంటూ
1 డిగ్రీ కింద రాసుకోండి. 95/2 ఇంటూ 1 డిగ్రీ. 1 డిగ్రీ అంటే మళ్ళీ 5/180. 5/180ని ఇది రాసుకొని సాల్వ్ చేస్తే మనకి 95లో 180లో 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే ఎక్స్పాండ్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. మనకు కంప్లీట్గా క్యాన్సిలేషన్ చేస్తే -19/72 రేడియన్స్ వస్తుంది. ఎందుకంటే మనం రేడియన్స్లో మార్చేసాం. దీన్ని 5/180 డిగ్రీస్గా రాసుకుని రేడియన్స్గా మార్చేసాం. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకో 2 సమ్స్ ఉన్నాయి, మీరు చేయండి. ఇవి రెండు ఏమిటంటే అవి 240 ఈక్వల్స్ టు ఎంతో చెప్పండి. 240 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంతో చెప్పండి. 520 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంతో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది డిగ్రీ మెజర్స్ కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. అక్కడ మనకేమో ఫస్ట్ సమ్లో రేడియన్ మెజర్స్ ఇచ్చి డిగ్రీ మెజర్స్ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడేమో డిగ్రీ మెజర్స్ ఇచ్చి ఇక్కడేమో రేడియన్ మెజర్స్ ఇచ్చి డిగ్రీ మెజర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. అక్కడ ఏమి ఇచ్చాడు మనకి? డిగ్రీ మెజర్స్ ఇచ్చి రేడియన్ మెజర్స్ అని ఫైండ్ చేయమన్నాడు. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? π = 22/7. మనకి మీకు ఈ ఫామ్ తెలుసు కదా, మీకు ఈ స్టాండర్డ్ ఫామ్ మీరు 10th లో నేర్చుకుంటారు. సరే, మనకి సిన్స్ చూడండి, అక్కడ చెప్పుకున్నాం కదా, π = 180 డిగ్రీస్ అయితే 180 డిగ్రీస్ కి π రేడియన్స్ అయితే 1 రేడియన్ ఎంత అవుతుంది? 1 డిగ్రీ/180 డిగ్రీస్/π. దాని నుంచి 1 డిగ్రీ ఎంత అవుతుంది? 60 మినిట్స్ అవుతుంది. అక్కడ మనకు 1 మినిట్ = 1/60 డిగ్రీస్ అవుతుంది. అది 1 మినిట్ = 6 అంటే 1 మినిట్ = 60 మిల్లీ సెకండ్స్, అంతే కదా. 1 మినిట్ = 60 సెకండ్స్, 1/60 సెకండ్స్ అయినప్పుడు 60 డిగ్రీస్ అదే 1 మినిట్ = 60 మిల్లీ సెకండ్, 60 సెకండ్స్ కాబట్టి మినిట్స్ కాస్త సెకండ్స్ అవుతుంది. ఇది దట్ మీన్స్ అంతే. ప్రొనౌన్సియేషన్ చూడండి, π అనేది రేడియన్స్ అవుతుంది. 1 అనేది π రేడియన్స్ = 180 డిగ్రీస్ అయితే 1 రేడియన్ ఈ π ఇటు వస్తే 180/π అవుతుంది. మనకి 1 డిగ్రీ = 60 మినిట్స్, 1 మినిట్ = 60 సెకండ్స్. డబల్ డాష్ ఉంది కదా, అది 60 సెకండ్స్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 11/16 డిగ్రీస్ అని అంటే 11/16 ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే 1 డిగ్రీగా మనం 1 డిగ్రీ 1 రేడియన్ కింద రాసుకుంటే డిగ్రీస్లో ఉండదు కాబట్టి రేడియన్స్లో రాసుకోవాలి. 11/6 ఇంటూ 1 రేడియన్ కింద రాసుకుంటే 1 రేడియన్ ఫార్ములా ఏంటంటే మనకి 180/π హోల్ డిగ్రీస్ కాబట్టి ఇది హోల్ డిగ్రీ, ఇది కూడా డిగ్రీ కాబట్టి హోల్ డిగ్రీ. దీంట్లో క్యాన్సిలేషన్ చూడండి, ఎక్స్పాండ్ చేయండి. π అంటే మనం ఎంత రాసుకోమన్నాడు? 22/7 రాసుకోమన్నాడు. సో ఇందులోను 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. ఇక్కడ అప్పుడు 11/8 అవుతుంది. 90/π ఎంత 22/7 కాబట్టి 22/7. నెక్స్ట్ చూడండి, సేమ్ రాసుకున్నాం. 5/11 5/8 అది 11/8 ఇంటూ 90/22 ఇంటూ ఇక్కడ కింద ఉంది, ఇటు వెళ్తే 7 అవుతుంది, 5 వస్తుంది కాబట్టి. మళ్ళీ ఇందులో క్యాన్సిలేషన్ చూడండి, 22లోను 11లోను 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 మళ్ళీ 90లో 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 45 ఇంటూ 7 డిగ్రీస్/8 ఇది 315/8 అయింది. ఏంటిది? డిగ్రీస్. ఇక్కడ నుంచి దీన్ని డివిజన్ చేస్తే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. డివిజన్ అంటే మీకు తెలుసు కదా, దట్ మీన్స్ 8 315ని చేయండి, ఎంత వస్తుంది? 3 టైమ్స్ 24. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 10లో నుంచి 6 4 తీస్తే 6 7 వస్తుంది కదా. 7 5 అంటే 9 టైమ్స్, 9 అంటే 8 9s are 72 అంటే మళ్ళీ రిమైనింగ్ 3 మిగులుతుంది. అంటే మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 39 చెవులో ఉన్నది లెక్క వస్తుంది, ప్లస్ రిమైనింగ్ 5 11లో వస్తుంది, న్యూమరేటర్లో వస్తుంది. మనం దేంతో డివిజిబుల్ చేసాం? 8తో చేసాం కాబట్టి డినామినేటర్లో వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది మనకి. దీని నుంచి మళ్ళీ 39 + 3/8ని ఇది ఎలా ఉంది? 3/8 డిగ్రీస్ ఇంటూ 1 మినిట్ కింద 1 డిగ్రీ కింద రాసుకోవచ్చు కదా. ఇది కూడా ఎందుకంటే 3/8 అనేది డిగ్రీస్ అయితే ఇంటూ 1 డిగ్రీ రాసుకున్నా సేమ్ రిజల్ట్ కాబట్టి 1 డిగ్రీకి రాసుకుంటే 1 డిగ్రీ = మళ్ళీ మనకి ఎంత? 60 మినిట్స్. సో అగైన్ క్యాన్సిలేషన్ అప్లై చేస్తే 8లో 60 ఎన్నిసార్లు పోతుంది? 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 2 టేబుల్ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ ఇది, 12 టైమ్స్ ఇది, 12 × 4 12 × 3 చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి 39 + 45/2 వస్తుంది. 45/2 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని మళ్ళీ 45/2ని సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో ఇక్కడ మళ్ళీ 45/2ని 245 చేస్తే అగైన్ మళ్ళీ మనకి 22 + 1/2 వస్తుంది. 22 మినిట్స్
ఎందుకంటే ఇది మినిట్స్లోకి మారిపోయింది కదా, ఇక్కడ 60 మినిట్స్లోకి మారిపోయింది కాబట్టి 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్స్లోకి మారిపోయింది కాబట్టి 39 డిగ్రీస్ ప్లస్ 22 మినిట్స్. ఇక్కడ కూడా అంతే కదా, 2 times 4 0 5 5 అనేది మళ్ళీ ఎన్నిసార్లు 2 times 4 వస్తుంది, మళ్ళీ రిమైనింగ్ ఎంత 1 మిగిలింది. అంటే మనకి ఇది ఏమవుతుంది 22 ప్లస్ 1/2 అవుతుంది. అదే కదా ఇక్కడ రాస్తాను 22 మినిట్స్ ప్లస్ 1/2 మినిట్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా రాసుకోవచ్చు 39 డిగ్రీస్ 22 మినిట్స్. ఇక్కడ మళ్ళీ డాట్ వచ్చేస్తుంది, ఇంకా ప్లస్ ఉండదు, ప్లస్ 1/2 ఇంటూ మళ్ళీ 1 మినిట్ కింద రాసుకోవచ్చు కదా, ఇంటూ 1/2 ఇది మినిట్సే కాబట్టి 1/2 ఇంటూ 1 మినిట్ కింద రాసుకుంటే 1 మినిట్ అంటే మళ్ళీ ఏమనకంటే 60 సెకండ్స్. సో 60 సెకండ్స్. సో మళ్ళీ ఇందులో 3 times 30 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 39 డిగ్రీస్ ఇంటూ 22 మినిట్స్ 30 సెకండ్స్. ఇది మనం డిగ్రీ మెజర్లోకి రాసినప్పుడు. దేంట్లో నుంచి రేడియన్ మెజర్స్ నుంచి. నెక్స్ట్ సమ్ చూడండి, -4 ఈక్వల్స్ టు మైనస్ని బయట రాస్తాం 4 ఇంటూ మనం ఎంత రాసుకోవచ్చు రేడియన్స్లో కాబట్టి రావాల్సింది మనం రేడియన్స్లో కావాలి కాబట్టి ఇంటూ 180/π తెలుసు కదా ఫార్ములా. 180/π ఈక్వల్స్ టు అగైన్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు మనం 4 ఇంటూ 180/π అంటే పై అంటే 22/7గా తీసుకోమన్నాడు కదా, 22/7 రాసుకుంటాం. కింద ఉన్నది పైకి వస్తుంది కాబట్టి పక్కకు వచ్చేస్తుంది 7. దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చూస్తే ఇందులోను 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఐ మీన్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు 2 times ఇందులో 11 times ఇందులో అదే రాసాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 118 into 7ని మల్టిప్లై చేస్తే 1260 వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. దీని నుంచి మళ్ళీ మనం 11 250 అదే 20 దీన్ని చేస్తే మనకి సమ్ ఫ్రాక్షన్ వస్తుంది. అది ఎలా వస్తుంది 229 ప్లస్ 1/11 కంప్లీట్ మనకి ఇది ఎలా ఉంది డిగ్రీస్లో ఉంది కాబట్టి డిగ్రీస్లోనే వస్తుంది. అగైన్ మళ్ళీ 1/12 ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే 1 డిగ్రీ ఈక్వల్స్ టు మనకి ఎంత 60 మినిట్స్. 1 డిగ్రీగా రాసుకుంటే 60 మినిట్సే కదా. సో 220 మైనస్ బయట ఉంటుంది కాబట్టి -229 డిగ్రీస్ ప్లస్ ఈ 61 అదే 1 into 60 మనం ఎందులోకి మార్చుకున్నాం మినిట్స్లోకి మార్చుకున్నాం. సో మినిట్స్ 229 ప్లస్ దీన్ని మళ్ళీ అగైన్ 1160 మళ్ళీ సాల్వ్ చేస్తే మనకి 5 ప్లస్ 5/11 మినిట్స్ వస్తుంది. ఇది 5 మినిట్స్ కాబట్టి మనకి బయటికి రాసేసుకుందాం 229.5 మినిట్స్ ప్లస్ 5/11 మినిట్స్. దీన్ని మళ్ళీ మనం సెకండ్స్లో మార్చుకుందాం. ఈ సెకండ్స్లో మార్చుకోవడం ఎలాగా అగైన్ మళ్ళీ మైనస్ వస్తామని చెప్పడం మైనస్ బయట ఉంది కాబట్టి -229 డిగ్రీస్ 5 మినిట్స్ 5/11ని సెకండ్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 1 మినిట్ని 1 మినిట్ అంటే మనకి 60 సెకండ్స్ కాబట్టి ఇంటూ 60 సెకండ్స్. అగైన్ దీన్ని మళ్ళీ -229 డిగ్రీస్ 5 మినిట్స్ 229 డిగ్రీస్ 5 మినిట్స్ ప్లస్ దీన్ని సాల్వ్ చేస్తే 5 into 60 300 కదా, 300/11 సెకండ్స్. ఈ 300/11ని మళ్ళీ సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది మనకి దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ మనకి అప్రాక్సిమేట్గా 27 సెకండ్స్ వస్తుంది. అంటే 229 డిగ్రీస్ 5 మినిట్స్ 27 సెకండ్స్. అంటే అప్రాక్సిమేట్గా ఇంకా ఏదో సమ్ రిమైనింగ్ మిగులుతుంది కానీ అప్రాక్సిమేట్గా వేస్తే సరిపోతుంది. మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుని మనల్ని ఎందుకంటే డిగ్రీలో చెప్పమన్నాడు కాబట్టి డిగ్రీలో అప్రాక్సిమేట్గా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సమ్ చూడండి, నెక్స్ట్ 5π/11 5π/3 డిగ్రీస్. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు 5π/3ని అలాగే ఉంచుకుని ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే 1 డిగ్రీ అంటే ఎంత మనకి 180/π హోల్ డిగ్రీస్. ఎందుకంటే ఇది 1 డిగ్రీగా కాబట్టి హోల్ డిగ్రీస్. దీన్ని సాల్వ్ చేస్తే పై క్యాన్సిల్ అవుతుంది. 5 ఇది మల్టిప్లై చేస్తే సమ్ 3ను 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 into 60 300 డిగ్రీస్. సేమ్ ఈ సమ్ కూడా మీరు చేయండి. నెక్స్ట్ సమ్ థర్డ్ సమ్ క్వశ్చన్ చూడండి. ఏ వీల్ మేక్స్ 360 రివాల్యూషన్స్ ఇన్ 1 minute. ఏమన్నాడు ఒక చక్రం అనేది 360 రివాల్యూషన్స్ తిరుగుతుంది. ఐ మీన్ రివాల్యూషన్స్ అంటే రౌండ్గా తిరుగుతుంది. ఎంతసేపట్లో 1 minute. త్రూ హౌ మెనీ రేడియన్స్ డజన్ ఇట్ టర్న్ ఇన్ 1 second. అయితే 1 సెకండ్లో హౌ మెనీ రేడియన్స్ ఎన్ని రేడియన్స్ టర్న్ అవుతుంది, రేడియన్స్ అంటే మీన్స్ రేడియన్స్ అంటే ఏంటి 1 రేడియన్ ఈక్వల్స్ టు 1 రేడియన్ అంటే ఎంత అండి మనకి ఇప్పుడే చెప్పుకున్నాం. 1 రేడియన్ అంటే 180/π ఇప్పుడే కదండి చెప్పుకున్నాం. సో ఒకసారి చూడండి నెంబర్ ఆఫ్ రివాల్యూషన్స్ ఇన్ 1 minute. 1 minute లో ఎన్ని రివాల్యూషన్స్ చేస్తుంది 360 డిగ్రీసే కదా. రివాల్యూషన్ అంటే డిగ్రీసే కదా, సర్కిల్ అంటే వీల్ చుట్టూ అంటే వీల్ అంటే గ్రౌండ్గా తిరగడమే కదా. సో నెంబర్ ఆఫ్ రివాల్యూషన్ ఇన్ 1 second
1 సెకండ్, దట్ మీన్స్ 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ అన్న మనకి 60 సెకండ్స్ కాబట్టి 60 సెకండ్స్ బై ఎన్నిసార్లు తిరుగుతుంది 360 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి 6 degrees. 1 సెకండ్లో ఎన్ని రివాల్యూషన్స్ చేస్తుంది 6 degrees. 6 రివాల్యూషన్స్ ఈక్వల్స్ టు రేడియన్స్. మనకి రివాల్యూషన్స్ అంటే గ్రౌండ్గా ఉంటుంది, అంటే ఇది ఒక ఇలా వచ్చేసరికి ఇది మనకి 6 degrees. ఇది ఇలా కూడా తిరుగుతుంది కాబట్టి ఇది 2π అవుతుంది కదా. అప్పుడు ఎంత అవుతుంది 6 into 2π. 2π అంటే మనకి ఎంత అండి 12π రేడియన్స్. సో హెన్స్ ఏ నెంబర్ ఆఫ్ రేడియన్స్ టర్న్ ఇంటూ 1 సెకండ్ 12π. అర్థమైందా? ఇది ఒకటే అయితే మనకి రేడియన్, ఇది కంప్లీట్గా ఇటు కూడా ఉంటుంది కాబట్టి అది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది. సో 2π. 6 మనకి ఎన్ని రివాల్యూషన్ సెకండ్లో ఎన్ని రివాల్యూషన్ చేస్తుంది 6 కాబట్టి 6 into 2π. 2π అంటే 12 రేడియన్స్ అంతే కదండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఫైండ్ ది డిగ్రీ మెజర్స్ ఆఫ్ ది యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ది సర్కిల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియన్స్ 100 centimeters by an arc of length 22 centimeters using pi equals to 22/7 అన్నాడు. ఏమన్నాడు క్వశ్చన్, ఏమన్నాడు మనకి ఫైండ్ ది డిగ్రీ మెజర్ ఫైండ్ చేయమన్నాడు. ఎక్కడ యాంగిల్ సబ్టెండ్ ఎట్ ది సెంటర్ దగ్గర. సెంటర్ అనేది ఏంటిది సెంటర్, సర్కిల్ సెంటర్ దగ్గర. సర్కిల్ సెంటర్ రేడియన్స్ అన్నాడు ఎంత అన్నాడు 100 centimeters అన్నాడు. బై ది ఆర్క్ ఆఫ్ లెంత్ అన్నాడు 22 centimeters అన్నాడు. యూజింగ్ 22/7 ఇచ్చినవి రాసుకుందాం. లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత 22 centimeters ఇచ్చాడు. దాన్ని ఎల్గా అనుకుందాం. రేడియన్స్ దట్ మీన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంత 100 centimeters అన్నాడు. లెట్ థీటా బి ది యాంగిల్ అంటే థీటానే కదా అనుకునేది మనం. సబ్టెండెడ్ ఎట్ ది సెంటర్, దెన్ థీటా ఈక్వల్స్ టు L/R, దట్ మీన్స్ L/R అంటే 100/22/100 అవుతుంది. అది చేద్దాం. థీటా ఈక్వల్స్ టు 22/100 రేడియన్స్, ఎందుకంటే రేడియన్స్ కాబట్టి మనకు అడిగింది. దీని నుంచి క్యాన్సిలేషన్ చూడండి, 11 టేబుల్ అది 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా 11 times, ఇక్కడేమో 50 times క్యాన్సిల్ అయిన తర్వాత 11/50 ఇంటూ 1 రేడియన్ అంటే మనకి ఎంత అండి 180/π కదా. డిగ్రీస్ కాబట్టి డిగ్రీస్ వేసుకుందాం, హోల్ డిగ్రీస్ వేసుకుంటాం. తర్వాత హోల్ డిగ్రీస్ వేసుకుందాం. ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే π ఇంటూ ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, ఇందులో క్యాన్సిలేషన్స్ ఉంటాయి. క్యాన్సిలేషన్ చేస్తే 11 into 180, π అంటే 22/7గా తీసుకోమన్నాడు కాబట్టి 22/7 పైకి వచ్చేస్తుంది. సో క్యాన్సిలేషన్స్ చేస్తే 63/5 వస్తుంది హోల్ డిగ్రీస్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 5 into 63 చేస్తే మనకి వచ్చేది 12 + 3/5 degrees కింద వస్తుంది. ఈ 3/5ని ఇంటూ మళ్ళీ 1 minute ఇంటూ మినిట్లో రాసుకుంటే 1 degreeగా రాసుకుంటే 1 degree కోస్ట్ మనకి 60 minutes కాబట్టి 12 degrees plus 3/5 into 60 కాబట్టి 5 60లో 12 times కాబట్టి 12 degrees 36 minutes. ఎందుకంటే 12 into 3 36 మినిట్స్లో కన్వర్ట్ చేసుకున్నాడు మినిట్స్. అర్థమైంది కదండి సమ్. నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఇన్ ఏ సెంటర్ ఆఫ్ డయామీటర్ 40 centimeters in a circle of diameter 40 centimeters, the length of a chord is 20 centimeters. Find the length of a minor arc of the chord. ఇచ్చినవి రాసుకుందాం. డయాగ్రమాటికల్ గా చూసుకుని ఒక సర్కిల్ తీసుకుందాం. O అనేది సెంటర్ అయితే AB అనేవి 2 రేడియన్స్ అవుతాయి, దట్ మీన్స్ 2 రేడియస్ పాయింట్స్ అవుతాయి. డయామీటర్ ఎంత అన్నాడు 40 centimeters అన్నాడు. 40 centimeters అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 centimeters అన్నాడు. అప్పుడు మనకి రేడియస్ ఎంత అవుతుందండి, మనకి రేడియస్ అనేది OA ఇది లేదా ఇది, ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి కదా. సో OA ఈక్వల్స్ టు OB. డయామీటర్/2, డయామీటర్ అంతా మనకి ఇదంతా కలిపితే 40 కాబట్టి 40/2 అంటే R ఈక్వల్స్ టు 40/2 అంటే సెంటీమీటర్స్ 20 centimeters. ఆల్సో చోడ్ లెంత్ ఎంత మనకి, దట్ మీన్స్ ఏదో చోడ్ ఉందంట, అది కూడా లెంత్ 20 centimeters అన్నాడు. అది ఏమవుతుంది L అవుతుంది, ఇదేమవుతుంది R అవుతుంది. మనకి ఏం తెలుసు, ట్రయాంగిల్ థీటా ఈక్వల్స్ టు L/R అని తెలుసు కదా, ఇప్పుడే చేసాం. మనకి L/R కింద తీసుకుని చేసాం. సో ఇక్కడ కూడా 20/20 చేస్తే మనకి ఏమొస్తుంది యాంగిల్స్ రావు. కానీ మనకి ఇక్కడ థీటా అనేది 60 degrees బికాస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనమాట. ఇదేదో 20/20 వచ్చిందంటే మనకి భుజాలు అంటే సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్టే కదా. 20 లెంత్ ఈక్వల్ గా వచ్చింది, రేడియస్ ఈక్వల్ గా వచ్చిందంటే దట్ మీన్స్ ఇలా ఏదో ఆర్క్ ఫామ్ అయ్యి ఈక్వల్ గా వచ్చిందంటే ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ అదే రాసాం చూడండి, ఆల్ 3 sides ఆఫ్ ట్రయాంగిల్ OAB అంటే ఈ OAB కి ఈక్వల్. సో ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
ఈక్విలేటరల్ అంటే సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ట్రయాంగిల్ లో ఎవ్రీ సైడ్ పాసెస్ టు 60 degrees. సో అదే రాసాం చూడండి ఇక్కడ, థీటా ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు 60 degrees. 60 degrees ని 60 ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే π/180 అవుతుంది, అంటే రేడియన్స్. 1 డిగ్రీని రేడియన్స్ లో మార్చాం. అప్పుడు థీటా ఈక్వల్స్ టు L/R మనకెంత 60 ఇంటూ 180. థీటా ఈక్వల్స్ టు అనేది వచ్చింది మనకి. థీటా అంటే థీటా ప్లస్ లో 60 ఇంటూ π/180 రాస్తాం. AB/20. ఎల్ అంటే ఎంత మనకి, ఏబి ఎంత ఎల్లే కదా, లెంతే కదా పొడవు, బై 20. నెక్స్ట్ ఏబి ఇక్కడ నుంచి ఏబి ఇలా రప్పించుకోవచ్చు. ఏబిని ఇలా ఉంచేసి 20 తీసుకెళ్తే 60 ఇంటూ 20 ఇంటూ π/180. దట్ మీన్స్ ఏబి ఈక్వల్స్ టు 20 బై అంతే కదా, 180లో 120, 120 ఇంటూ 120/180లో క్యాన్సిలేషన్స్ అవ్వగా మనకి ఎంత మిగులుతుంది, 20/3 అంతే కదా సెంటీమీటర్స్. ఇది 5th దాని సొల్యూషన్ అండి. 6th సమ్ ఉంటుంది. 6th సమ్ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ అంటే కొద్దిగా మారుతుంది చూడండి. మన క్వశ్చన్ ఇచ్చాడండి, ఇఫ్ ఇన్ ది 2 circles arcs of the same length subtended 60 degrees and 75 degrees at the center, find the ratio of this radii. మనకి ఒక 2 circles ఇచ్చాడు, ఆర్క్స్ ఆర్ సేమ్ అన్నాడు, అంటే ఆర్క్స్ అనేవి సేమ్ టా, లెంత్ అనేది సేమ్ టా, బట్ వాటి యొక్క యాంగిల్స్ మటుకు డిఫరెంట్, 60 and 75 అన్నాడు. అయితే ఏం ఫైండ్ చేయమన్నాడు, రేషియో ఫైండ్ చేయమన్నాడు. ఆ రెండు సర్కిల్స్ యొక్క రేషియో ఫైండ్ చేయమన్నాడు. ఇచ్చిన రాసుకుందాం. గివెన్ సర్కిల్స్ అని చెప్పి వాడు ఇచ్చినట్టుగా 60 degrees 75 degrees తో రెండు సర్కిల్స్ వేసుకుందాం. లెట్ ది రేడియై ఆఫ్ 2 circles బి R1 R2 రెస్పెక్టివ్లీ అని రాసుకుందాం. ఆల్సో లెట్ దట్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఇన్ ఈచ్ కేస్ విల్ బి ఎల్. ఎందుకు మనకు ఆర్క్ అనేది సేమ్ అన్నాడు కదా, ఇక్కడ సేమ్ అని అన్నాడు కదా, ఆర్క్స్ ఆఫ్ దిస్ సేమ్ లెంత్ అని అన్నాడు. సో ఫస్ట్ సర్కిల్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ థీటా ఎంత అన్నాడు, 60 degrees అన్నాడు. 60 degrees ని రేడియేషన్ లో మార్చుకుంటే 60 ఇంటూ 1 డిగ్రీగా రాసుకుంటే 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 కాబట్టి థీటా ఈక్వల్స్ టు క్యాన్సిలేషన్ చేస్తే π/3 వస్తుంది, π/3 రేడియన్స్. సిమిలర్ గానే సెకండ్ సర్కిల్ కూడా థీటా ఈక్వల్స్ టు 75 తీసుకుంటే 75 degrees తీసుకుని 75 ఇంటూ మళ్ళీ 1 డిగ్రీకి π/180 కాబట్టి దీన్ని థీటా ఈక్వల్ టు 5π/12 వస్తుంది. ఇక్కడ నుంచి మనకు వీ నో దట్ థీటా అనేది ఎంత, ఆర్ అనేది ఫైండ్ చేయాలంటే ఎల్ ఈక్వల్స్ టు ఆర్ థీటా, అంటే థీటా ఈక్వల్స్ టు L/R మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఆర్ కాబట్టి R1 కి L/θ, ఇక్కడ కూడా R2 కి L/θ. ఎల్ అంటే మనకి ఎంత, లెంత్ అనేది ఎంత, మనకి లెంత్ అనేది ఎంతో తెలియదు కానీ ఈక్వల్ లెంత్ అన్నాడు కాబట్టి లెంత్ అలాగే ఉంచేసుకుని థీటా ఎంత వచ్చింది మనకి, దీనికి π/3, దీనికి ఎంత వచ్చింది 5π/12 వచ్చింది, అదే రాసుకుందాం. నెక్స్ట్ దీని నుంచి R1 3L/π వస్తే దీనికి R2 12 పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా 3 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 3L/π వచ్చింది, ఇక్కడ 12 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 12L/5π. దీన్ని R1/R2 చేస్తే మనకి రేషియో వచ్చేస్తుంది. రేషియో చేస్తే 3L/π/12L/5π. క్యాన్సిలేషన్ చేస్తే 3L 12L 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది, 5/4 మిగులుతుంది. రేషియో ఎంత అవుతుంది అప్పుడు 5/4 అవుతుంది. రేషియో ఈక్వల్స్ టు R1:R2 కాబట్టి 5:4 అవుతుంది. నెక్స్ట్ 7th చూడండి. 7th దాంట్లో ఫైండ్ ది యాంగిల్ ఇన్ రేడియన్ త్రూ విచ్ ఏ పెండులమ్ స్వింగ్స్ if its length is 75 centimeters. The tip describes an arc of the length. ఒక పెండులం ని కదుపుతున్నప్పుడు దాని యొక్క లెంత్ అనేది 75 centimeters. అది మూవ్ అవుతున్నప్పుడు అంటే దాని యొక్క వ్యాసార్థం, దాని యొక్క రేడియస్ 3 parts అంటే 3 times లో ఇచ్చాడు. అంటే ఒకసారి 10 centimeters, ఒకసారి 15 centimeters, ఒకసారి 21 centimeters. అయితే ఏం చేయమన్నాడు, మనకి యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు. థీటా మన ఫార్ములా ఏంటి, L/R. మనకి కంప్లీట్ సెంటీమీటర్స్ ఏమో ఎల్ లెంత్ అని అన్నాడు. పర్టికులర్ 3 times లో 3 డిఫరెంట్ లెంత్స్ ఇచ్చాడు. దాని రేడియస్ అంతా కంప్లీట్ రేడియస్ 75 centimeters అన్నాడు. అది 3 parts అంటే 3 times లో 3 different times లో 3 different lengths ఇచ్చాడు. అక్కడ మనం ఆ లెన్స్ ని యూజ్ చేసి చేసేవాళ్ళు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే థీటా ఈక్వల్స్ టు L/R. థీటా అంటే ఎల్ అంటే ఏంటి, మనకు ఫస్ట్ పాయింట్ దగ్గర చేస్తున్నప్పుడు 10/75 degrees 75 centimeters, 10/75 చేస్తే 2/15 రేడియన్స్ వస్తుంది. సెకండ్ కండిషన్ కి 15/75 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ కి 21/75 వస్తుంది. వాటిని రేడియన్స్ లో మారుస్తారు. అదేనండి సమ్స్. ఇక్కడతోటి ఎక్సర్సైజ్ 3A కంప్లీట్ అయింది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇక్కడ దాకా వీడియోని చూస్తుంటే కనుక అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.